సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుకే చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. మరి రేపు ఉదయం దేవుని సన్నిధిని అనుభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిని ఆరాధిద్దామా? కుటుంబాలతో కలిసి దేవుణ్ణి మహింపరుద్దామా? కుటుంబాలతో కలిసి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో మెండుగా పొందుకుందామా? దేవుడు మహాకృప మనందరికి తోడైండును గాక. ప్రతిరోజు ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం వింటున్నాం. మరి ఈరోజు కూడా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి స్తుతి మన పరిస్థితులు మారుస్తుందని మనకు తెలుసు. స్తుతి మన స్థితిని మారుస్తుందని తెలుసు. స్తుతి ద్వారా అద్భుతమైన కార్యాలు మనం చూడతాం. స్తుతి ద్వారా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో మనం అనుభవిస్తాం. కానీ స్తుతిలో ఇంకొక అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. స్తుతి మన జీవితానికి ఒక అర్హతను తీసుకొస్తుంది. స్తుతి మన జీవితానికి ఒక ఘనతను తీసుకొస్తుంది. స్తుతి మన జీవితానికి ఒక గొప్ప స్థాయిని తీసుకొస్తుంది. నువ్వే స్థాయిలో తగ్గించబడ్డావో దేవుణ్ణి స్తుతించగలిగితే ఆ స్థాయిలోనే దేవుడు నిన్ను హెచ్చించి ఘనపరిచే ఆ కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో అలాంటి సన్నివేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు, శీలాలు వీరిద్దరూ రోమ్ పట్టణంలో సువార్త ప్రకటిస్తూ బయలుదేరి వెళ్తున్నారు. అలా ప్రకటిస్తూ పుతోను అనే దెయ్యం పట్టిన ఒక చిన్నది ఆ పౌలు శీలలు కనపడితే, ఆ సర్వోన్నతునైన దేవుని యొక్క సేవకులు మీరేనా అని ఆ యొక్క దెయ్యం వీళ్ళని అడిగితే, వీళ్ళు ఏం చేశారంటే పో సాతానా అని గద్దించగానే ఆ అమ్మాయి కింద పడిపోయింది గిలగిల కొట్టుకుంటూ. అక్కడున్న కొందరు పెద్దలు చూసి, ఈ అమ్మాయిని కింద పడేసింది ఎవరు అని అడిగితే మేమే అని చెప్పారు. మీరు ఎక్కడో ఉన్న యూదులు మా రోమ్ పట్టణానికి వచ్చి మా ఆచారాలు మా పద్ధతులు అన్నీ కూడా మీరు మారుస్తానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి పౌలు శీలను తీసుకెళ్ళి ఆ యొక్క అందరి ముందు ఒక శాలలో వీరిని బంధించి ఆ రోమ్ ప్రజలందరికీ తెలియజేశారు, వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, మన కట్టడాలని ఆయన వాళ్ళందరూ కలిసి వాటి నుంచి మనల్ని దూరం చేయాలని చూస్తున్నారని ఒక నేరం మోపి వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళందరి సమక్షంలో బట్టలు పుదీసి విపరీతంగా కొట్టి వారిద్దరిని బంధించి ఆ చెరసాల్లో వేశారండి. చెరసాల్లో వేసిన తర్వాత వాళ్ళు చాలా భయంకరమైన దెబ్బల్లో అలా పడి ఉన్నారు. పౌలు అంటున్నాడు కదా, అయ్యో ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కాళ్ళు సహకరించట్లేదు, చేతులు సహకరించట్లేదు, ఇలా ఏమీ సహకరించగా మనం ఈ పరిస్థితిలో ఉండాం అని బాధపడుతున్న సందర్భంలో